హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి రియల్మీ C20 మొబైల్ అయితే మన ఛానల్ అయితే ఇవాళ అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే కనబడి ఇక్కడ చూడవచ్చు. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అండ్ 6.5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ రైట్నెస్ ఇది మనకి క్యామ్ క్వాలిటీ ఇవన్నీ కూడా సో మీకు అన్ని డిస్ప్లే కనబడితే కింద చూడవచ్చు. అదేవిధంగా ఈ మొబైల్ ప్రైస్ మనకి ఓవరాల్ అయితే ఒక 7,500 అయితే మనకి అవైలబుల్గా ఉంది. డిస్కౌంట్లో ఒక 500 అయితే తగ్గడం జరిగింది. నేను కేవలం 6,999 రూపాయలకి అయితే నేను కొనడం జరిగింది. ఇది బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఫోన్ అయితే మనకి అవుతుంది. అసలు 7,000లో ఈ మొబైల్ ఫోన్ కొనచ్చా? అసలు దీంట్లో అంత క్వాలిటీ ఉందా? అసలు బడ్జెట్ సెగ్మెంట్లో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ పర్పస్కి యూజ్ అవుతుంది అన్నదంతా కూడా మీకైతే ఇవాళ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో గైస్, మనం చూసుకుంటే ఎవ్రీ మొబైల్ ఫోన్లో ఇచ్చినట్లుగానే మనకి కూడా దీంట్లో పేపర్ వర్క్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ వర్క్ అనేది మనం పక్కకు పెడతాం. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది మొబైల్లో అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి దీంట్లో మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనమైతే మొబైల్కి ఒక కవర్ వేస్తుంది. సో దీని నుంచి అది రిమూవ్ చేద్దాం. చాలా ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంది. సో అండ్ రైట్నెస్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి దీంట్లో ఎలాంటి ఫింగర్ ప్రింట్ లేదు. దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా వస్తుంది అండ్ సింగిల్ ఫ్లాష్తో వస్తుంది. మనకి ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. సో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 MP విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా మనం ఛార్జర్ చూద్దాం. ఫ్రెండ్స్, ఛార్జర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే రియల్మీ ఛార్జర్ ఇదైతే. సో గైస్, మనకి ఈ ఛార్జర్ అయితే 10 వాట్స్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. సో మరీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో అదేవిధంగా దీంట్లో మనకి కేబుల్ అయితే ఉంటుంది, డేటా కేబుల్. ఈ కేబుల్లో మనం గమనించినట్లయితే ఇది మనకి టైప్ సీతో అయితే రావడం లేదు, మైక్రో యూఎస్బీతో అయితే రావడం జరుగుతుంది అనమాట ఇదైతే. సో ఇదొక బ్యాడ్ విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక 7,000 పెట్టాం కాబట్టి వీళ్ళు ప్రాసెసర్ తగ్గించారు కాబట్టి టైప్ సి ఇచ్చి ఉంటే కొంచెం బెటర్ ఉన్నది అనుకున్నాను. బట్ ఇదైతే టైప్ సి అయితే కాదు, మైక్రో యూఎస్బీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్, ఓవరాల్ అయితే మనకి మొబైల్ ఫోన్ అయితే లుక్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ మొబైల్ చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సో చేతితో పట్టుకున్నప్పుడు కూడా మరీ అంత చీప్ అని చెప్పి లుక్ అయితే లేదు. సో ఒక 10,000 నుంచి 13,000 ఫోన్ ఎలా ఉంటుందో సేమ్ యాసిడ్ డిస్ప్లే అలాగే అనిపించింది. అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా మనకి అదే విధంగా అయితే అనిపించింది అనమాట. సో స్టార్టింగ్ సెటప్ అంతా కూడా మీకైతే నేను స్పీడ్గా చేయడం మీద చూపిస్తున్నాను మీకైతే. సో మీరైతే చూడవచ్చు. సో గైస్, మనకి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అయితే మూవ్ అయితే అవుతుంది. సో రియల్మీ UI అయితే దీంట్లో OS అయితే ఉంది మనకి. సో ఇంకా మనకి నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అయితే వచ్చింది. ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి రియల్మీ C20 సంబంధించిన హోమ్ స్క్రీన్కి అయితే మనం కనెక్ట్ అయితే అవుతాం. సో కంప్లీట్గా మనకి ఇదైతే కొంచెం టైం అయితే పడుతుంది. ఇది 2GB అండ్ 32GB వేరియంట్ కాబట్టి 2GB కాబట్టి కొంచెం స్లో అయితే ఉంటుంది. మరీ అంత ఎక్సలెంట్ స్పీడ్ అయితే ఉండదు మనకి. సో గైస్, మనం అయితే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసాం. సో హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత నేనైతే వైఫై కనెక్ట్ చేసి చూపిస్తాను. సో గైస్, మనం చూసుకున్నట్టయితే దీంట్లో కొంచెం లోడ్ఫైర్ అయితే ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి తెలుసున్నది రియల్మీ కలర్ OS ఏదైతే ఉంటుందో దీంట్లో ఈ OS సంబంధించిన ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఒకటి అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి, మీకు పని లేని. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉంచుకుంటే మాత్రం మీ మొబైల్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది కాబట్టి సో కొన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఒకసారి అబౌట్ అయితే చూద్దాం. సో అసలు ఎలా ఉంది సెట్టింగ్స్ అండ్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఫీచర్స్ ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. గైస్, మనం చూసుకుంటే అయితే మొబైల్కి అప్డేట్ అయితే వచ్చింది. మీరు అప్డేట్ అయితే చేసుకోండి, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనమాట. అబౌట్ ఫోన్కి వెళ్ళి చూద్దాం. మనకి నేమ్ అయితే రియల్మీ C20 ఉంది అండ్ లేటెస్ట్ Android వెర్షన్ 10తో రావడం జరుగుతుంది. ఇది ప్రాసెసర్ అక్టా కోర్. ఇది మనకి మీడియాటెక్ హెలియో P35 అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అవైలబుల్గా 18GB అయితే ఉంది. ఇంకా దీంట్లో మనకి నేను సిమ్ కార్డ్స్ ఏమి ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు అయితే కలుస్తాను. సో ఓవరాల్ అయితే మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి మీకు మీరు ఆల్రెడీ అబౌట్ ఫోన్లో చూసారు కదా గైస్. సో నేను ఎంత స్పీడ్గా మూవ్ చేసినప్పటికీ కూడా నాకు ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా నోటీస్ అయితే చేయలేదన్నమాట. సో అదేవిధంగా మీరు రెగ్యులర్గా వాట్సాప్ అండ్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇలాంటి యాప్స్ యూజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైక్ మీరు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని ఫ్రీ ఫైర్ అని ఇలాంటి కొన్ని గేమ్స్ ఆడితే మాత్రం కొంచెం ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ర్యామ్ తక్కువే ప్రాసెసర్ తక్కువే కాబట్టి మనం అలాంటి గేమ్స్ అన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు.
గ్యాస్ మీకైతే డిస్ప్లే క్వాలిటీ అయితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే రావడం లేదు, ఓన్లీ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మొబైల్ ఫోన్లో ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చూస్తే మనకి డిస్ప్లే విజిబిలిటీ ఎలా ఉంది, లైటింగ్ కండిషన్ ఎలా ఉంటుంది, లో లైట్ కండిషన్ ఎలా ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. నేను యూట్యూబ్లో నేనైతే 1080 పిక్సెల్స్ వరకు మనకైతే అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు గమనించినట్లయితే దీని యొక్క వీడియో క్వాలిటీ అండ్ కాంట్రాస్ట్, బ్రైట్నెస్, సాచురేషన్స్ ఇవన్నీ కూడా మనకి సో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీనికి అవుట్ ఆఫ్ ది 5 రేటింగ్ అయితే నేను ఇస్తాను అనమాట. సో ఎందుకంటే దీని డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. మనం గమనించినట్టయితే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ లొకేషన్స్ కానీ అండ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఆడియో క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం. మనకి ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం గమనించినట్లయితే స్పీకర్స్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం ఈ మొబైల్ సో గాయస్ దీనికి కంప్లీట్గా మనకి బ్యాక్ సైడ్ అయితే స్పీకర్స్ ఇస్తున్నారు వీళ్ళు. సో పోచ్ అయితే వేసినప్పుడు కొంచెం మీరు చేతి పట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో క్యామ్ క్వాలిటీ మనకి అయితే 12 MP టైప్ ఆఫ్ ఫీల్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో కెమెరా అయితే మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో కెమెరా అనేది అంత పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఉండదు ఈ బడ్జెట్ ఈ మొబైల్లో అయితే. సో అదేవిధంగా మనం ఈ క్యామ్ యూజ్ చేసుకుని ఫొటోస్ తీసినప్పుడు ఏదైనా న్యాచురల్ లొకేషన్స్ ఇస్తే చాలా బాగా వస్తున్నాయి. బట్ మనం ఏదైనా సరే ఒక మనిషిని తీసినా లేదంటే ఇది ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తే అంత బాగా రాదు. సో ఎందుకంటే ఈ బడ్జెట్లో వాడిన కెమెరా సెన్సర్స్ ఇవన్నీ కూడా ఎంపీస్ కూడా తక్కువే కాబట్టి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు అనమాట. సో ఆల్వేస్ ఈ బడ్జెట్ పరంగా క్యామ్ క్వాలిటీ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. సో గైస్ కంప్లీట్గా ఇది ఇవాళ వీడియో అయితే మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే కంప్లీట్గా. వీడియో నచ్చినైతే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.